సృష్టి సంతాన సాఫల్య కేంద్రం పాపాలు ఇప్పుడు కొత్తగా బయటకొచ్చినవేం కాదు, ఏళ్లుగా బయటపడుతూనే ఉన్నాయి. సృష్టి ఐవీఎఫ్ డాక్టర్ నమ్రతపై విజయవాడ, విశాఖలోనూ ఇంతకు ముందే పలు కేసులు నమోదయ్యాయి. విజయవాడలో మారు పేరుతో కార్యకలాపాలు నెరిపిన ఆమె విశాఖలో అనుమతి లేకుండానే కేంద్రాన్ని నడిపారు. సరైన పర్యవేక్షణే ఉంటే ఎప్పుడో ఈ ఆగడాలకు అడ్డుకట్టపడి ఉండేది. సృష్టి ఐవీఎఫ్ కేంద్రం పాపాలు ఎన్నో ఏళ్లుగా బయటపడుతూనే ఉన్నాయి. ఆ సంస్థ అరాచకాలు తొలుత విజయవాడలోనే వెలుగులోకొచ్చాయి. డాక్టర్ నమ్రత అలియాస్ నీరజ తమను మోసం చేశారని, భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని, ఆరోగ్యం దెబ్బతిందని 4 మహిళలు సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లోనే 4 కేసులు నమోదయ్యాయి. ఇలాంటి తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడైనా వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోలేదు. విజయవాడలోనే మరో పేరుతో కేంద్రం నిర్వహిస్తూ భవనంపై మాత్రం డాక్టర్ నమ్రతాస్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ అనే బోర్డు పెట్టి నడిపిస్తున్నా అధికారులకు పట్టలేదు. విశాఖలో కేంద్రానికైతే అసలు అనుమతే లేదు. రాష్ట్రంలో ఇలాంటి ఐవీఎఫ్ కేంద్రాలెన్నో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్లోని సృష్టి సెంటర్పై ఇటీవల ఫిర్యాదు రావడంతో ఇలాంటి దారుణాలు వెలుగులోకొస్తున్నాయి. అనుమతి ఉన్న వాటితో పోలిస్తే గూగుల్లో వెదిగితే కనిపిస్తున్న సాఫల్య కేంద్రాల సంఖ్యలో వ్యత్యాసముంది. వాటిపై నివేదిక ఇవ్వాలని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలివ్వడం ఆ శాఖ పనితీరుకు అద్దం పడుతోంది. విజయవాడకు చెందిన నమ్రత సికింద్రాబాద్, విజయవాడ, విశాఖ, కోల్కతా, ఒడిశాలలో సంతాన సాఫల్య కేంద్రాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ సూర్యారావుపేటలో ఆమెపై కేసులు నమోదు కాగా ఆ కేంద్రాన్ని గాయత్రీనగర్ కు మార్చి యూనివర్సల్ పేరుతో కొనసాగిస్తున్నారు. ఆది సోమవారాల్లో పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆ కేంద్రంలో తనిఖీకి వెళ్లగా గదులకు తాళాలు దర్శనమిచ్చాయి. రికార్డులు అందుబాటులో లేవు. వారంలోగా వివరణ ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి సుహాసిని నోటీసిచ్చారు. అదే భవనంపై డాక్టర్ నమ్రత సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ పేరే ఉండడం చర్చనీయాంశమైంది. మేము ఇక్కడికి వచ్చేసరికి మరి ఎవరూ లేరు, అంతా కూడా క్లోజ్ చేసి ఉన్నారు. మాకున్న నెంబర్ బట్టి ఒక నెంబర్కి కాల్ చేస్తే ఒక ఎంప్లాయీ ఇక్కడికి రావడం జరిగింది. మరి సెంటర్స్ మొత్తం కూడా లోపల రూమ్స్ కూడా అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగి ఉంది. సో మేము అడిగినప్పుడు అతని దగ్గర నుంచి సరైన సమాచారం మాకు లేదు. సో ఇక్కడ యాజ్ పర్ ద అవైలబిలిటీ ఆఫ్ ది రికార్డ్స్ ఉన్నదాన్ని మేము తీసుకోవడం చూడటం జరిగింది. యూనివర్సల్ హెల్త్ కేర్ అనే పేరు మీదే ఉన్నాయి. ఏవి కూడా ఇప్పుడు మీడియాలో వచ్చినట్టు ఆ సృష్టి అనే దాని మీద ఏది కూడా లేవు. ఏదో ఇది వెనక ఉండబట్టి బోర్డు తీసి ఉండాలి బహుశా. సో ఇప్పుడు అతన్ని అడిగినా కూడా అతను కూడా సమాధానం ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు మేము ఫర్దర్గా మిగతావన్నీ చూడాలి కూడా ఎంప్లాయీస్ ఉండాలి, ఎంప్లాయీస్లో రికార్డ్స్ ఉండాలి. ఆ రికార్డ్స్ చూస్తే కానీ మేము ఫర్దర్గా వెళ్ళడానికి లేదు. యాజ్ ఆఫ్ నౌ మాకు ఇప్పుడు మేము వచ్చేసరికి ఏదైతే ఉందో ఈ సిచ్యుయేషన్ మేము పై అధికారులకి, కలెక్టర్ గారి దగ్గరికి, అట్లనే మా స్టేట్ వాళ్ళకి మేము నివేదిక పూర్వకంగా మేము ఇవ్వడం జరుగుతుందండి. అంటే మేము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే అన్ని అనుమతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎలా ఉందని చూడడానికి వీళ్ళందరూ ఉండాలి. విశాఖలో సృష్టి ఐవీఎఫ్ కేంద్రానికి 2018లో ఇచ్చిన అనుమతి 2023లో ముగిసినా పునరుద్దరించుకోలేదు. అనధికారికంగా మహారాణిపేటలో మరో కేంద్రాన్ని నడిపిస్తున్నారు. 2020 నుంచి ఈ కేంద్రంపై స్థానికంగా 4 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇక్కడొక కేంద్రం నడుస్తోందనే విషయమే వైద్యారోగ్య శాఖకు తెలియదు. ఈ సెంటర్ అనేది 2018లో మనకి రిక్వెషన్ పెట్టారు. అలాగే రిజిస్టర్ కూడా 2018 అయింది. ఎనీ రిజిస్టరింగ్ అథారిటీ 5 years టెన్యూర్ ఉంటుంది కాబట్టి 2023 తర్వాత వాళ్ళు రెన్యూవల్కి అయితే వెళ్ళలేదు. సేమ్ బిల్డింగ్లో మనం ఇంతకు ముందు ఇలాగ రివ్యూ చేసినప్పుడు కూడా 2023 తర్వాత ఆ బిల్డింగ్లోనైతే లేదు. ఆ తర్వాత ఇప్పుడు మొన్న శనివారం వచ్చేటప్పటికి ఒక అనాథరైజ్డ్గా వేరే బిల్డింగ్లో వీళ్ళు చేయడం జరుగుతుంది. మేము దాని మీద వెంటనే వెళ్ళి చూస్తే తాళాలు వేసేసి ఉన్నాయి. అప్పటికే ఆ సెంటర్ని సీజ్ చేసేసినట్టున్నారు పోలీసు వారు. వేరే మార్గం లేక మనము వచ్చేయడం జరిగింది. రాష్ట్రంలో 247 అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఏఆర్టీ క్లినిక్లు, 49 ఏఆర్టీ బ్యాంకులు, 32 సరోగసీ క్లినిక్లు ఉన్నాయి. హైదరాబాద్ లో సృష్టి దారుణాలు వెలుగు చూశాకే వీటిల్లో తనిఖీల పేరుతో అధికారులు కదిలారు. పిల్లల కోసం పరితపించే వారి బలహీనతను కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఆసరాగా చేసుకుని ఇష్టారీతిన దోచుకుంటున్నాయి. ఈ కేంద్రాల్లో అసలువేవో నకిలీవేవో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అద్దె గర్భం వ్యవహారంలో పెళ్లి కాని యువతులకు డబ్బు ఎరవేస్తూ మోసం చేసినట్లు గతంలో విశాఖలో వెలుగు చూసింది. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ యాక్ట్ 2021, సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 రూల్ 22 ప్రకారం సంతాన సాఫల్య కేంద్రాల్ని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. నిపుణులతో పాటు జిల్లా వైద్యారోగ్య శాఖ వాటిని పర్యవేక్షించాలి.